This video on Sankranti covering various aspects of the festival in depth. అందరికీ నమస్తే. నేను పురందర్ బాబు బెడుదూరి. ఇప్పుడు మాట్లాడబోయే విషయం సంక్రాంతి పండుగ గురించి. ఈ వీడియో ద్వారా సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్. ముందుగా మీకు మీ కుటుంబాలకు మరియు మీ వెల్ విషర్స్కు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు శుభ అభినందనలు. ఫన్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంక్రాంతి. సంక్రాంతి సంబరాల రసప్రధానం. సంక్రాంతికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంక్రాంతి తెలుసుకుందాం. కైట్స్ ప్రపంచంలోని ఒక ప్రత్యేకంగా మన సంస్కృతిలో ఈ కైట్స్ భాగంగా మారింది. సంక్రాంతి పండుగలో పతంగాలను ఎగరవేయడం భారతీయ సంస్కృతిలో మరింత సంప్రదాయంగా మారింది. పతంగం హవా, కైట్ ఫ్లయింగ్ ట్రెడిషన్. పతంగాలు ఎగరడం అనేది ఆనందం, సహకారం మరియు పోటీగా కూడా మారిపోయింది. సంక్రాంతి జ్యోతిష్యం, ఆస్ట్రాలాజికల్ సిగ్నిఫికెన్స్. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. ఈ పరిణామం శుక్లపక్షంలో ప్రారంభమవుతుంది. ఇది జీవ ప్రపంచానికి శ్రేయస్సు, ఆశావాదం మరియు మార్పును సూచిస్తుంది. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకత ఉంటుంది. స్పెషల్ ట్రెడిషన్స్ ఇన్ ఈచ్ స్టేట్. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంక్రాంతి సందర్భంగా భోగి, సంక్రాంతి మరియు మకర సంక్రాంతి 3 దశలుగా జరుపుకుంటారు. భోగి పండుగ శుభారంభాన్ని సూచిస్తుంది. తమిళనాడు పుత్తండు అనగా నూతన సంవత్సర పండుగ కూడా సంక్రాంతికి అనుగుణంగా జరుగుతుంది. కర్ణాటక, ఇక్కడ ఉగాది పాటించబడుతుంది. ఇది కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేకమైన సంక్రాంతి సంబరంగా జరుపుకుంటారు. హౌ సంక్రాంతి రిఫ్లెక్ట్స్ ఇండియన్ వాల్యూస్. సంక్రాంతి భారతీయ విలువలను ప్రతిబింబించేది. భారతీయ సంస్కృతిలో సంక్రాంతి స్థానం, సంక్రాంతి ప్లేస్ ఇన్ ఇండియన్ కల్చర్ గురించి. సంక్రాంతి అనేది ఒక పూర్వకాల సంప్రదాయం కాబట్టి అది భారతదేశ సంస్కృతిని ప్రభావితం చేసింది. ఈ పండుగ అనేక రూపాలలో ఒక్కటైన ధర్మం, సమాజంలో పరస్పర సమానతా భావాలను ఉత్పత్తి చేసింది. సమాజం మరియు కుటుంబం, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ బాండింగ్ గురించి. సంక్రాంతి అనేది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను, బంధాన్ని బలోపేతం చేసే పండుగ. కుటుంబం కలిసి ఉత్సవాలను జరుపుకోవడం, ప్రత్యేక ఆహారాలను తయారు చేయడం ఈ పండుగ ద్వారా సమాజం మరియు కుటుంబం సంబంధాల విలువను బలపడుతుంది. ద రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ మోడర్న్ సంక్రాంతి. ఆధునిక సంక్రాంతిలో సాంకేతికత యొక్క పాత్ర. సాంకేతికతతో సంక్రాంతి విత్ టెక్నాలజీ గురించి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా సంక్రాంతి పండుగ సంబరాలు, ఫోటోలు, వీడియోలతో పంచుకుంటున్నారు. లైవ్ స్ట్రీమింగ్, కైటింగ్ పోటీలు, వర్చువల్ వంటి అనేక కొత్త మార్గాలు ఈ పండుగను ఉల్లాసంగా, ఆనందంగా ఉపయోగపడుతున్నాయి. ఆన్లైన్ మరియు న్యూ ఎలిమెంట్స్ గురించి. అనేక చిన్న వ్యాపారాలు, సాంకేతిక అభివృద్ధి చెందిన గిఫ్టింగ్ ఆప్టిమైజేషన్, డిజిటల్ పతంగాలు మరియు ఆన్లైన్ కాంపిటీషన్లను కూడా ప్రారంభించాయి. ఇది భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా జరిగే పెద్ద పండుగగా మారుతుంది. సంక్రాంతి, ద ఫ్యూచర్ ఆఫ్ సెలబ్రేషన్స్. సంక్రాంతి సంబరాల భవిష్యత్తు. సంక్రాంతి భవిష్యత్తులో సంక్రాంతి ఇన్ ద ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది. సంక్రాంతి సాంప్రదాయాలకు ఆధునికంగా మారిన పద్ధతులు చేరిపోతున్నాయి. ఫ్యూచర్లో
సంక్రాంతి కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక పండుగగా మారిపోతుంది. సాంకేతికతో సంబంధం, కనెక్షన్ విత్ టెక్నాలజీ గురించి సంక్రాంతికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటి మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఏఆర్ మరియు విఆర్ వాడకం పెరుగుతుంది. ఫైనల్ వర్డ్స్, చివరి మాటగా, సంక్రాంతి అంటే వాట్ సంక్రాంతి మీన్స్. సంక్రాంతి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం. ఇది మనకు సరళమైన, స్నేహపూర్వకమైన, సహజమైన మరియు దానికోసం ప్రయత్నించే విలువలను నేర్పుతుంది. ఈ పండుగకు సంబంధించిన ప్రత్యేకత, స్పెషాలిటీస్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ ఈజ్, సంక్రాంతి ద్వారా మనం సమాజం, ప్రకృతి, కుటుంబాలు మరియు మన స్వదేశంని కొత్త దృష్టితో చూడగలుగుతాము. మీ అభిప్రాయం, యువర్ ఒపీనియన్ ఏంటి? మీరు ఈ సంక్రాంతిని ఎలా జరుపుకుంటున్నారు? మీరు మీ పండుగ అనుభవాలను కామెంట్స్లో పంచుకోండి. కాల్ టు యాక్షన్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడూ అలా మార్గదర్శకంగా ఉండండి. జ్ఞానవృద్ధి చేస్తూ మీరు నచ్చిన విశేషాలు మరిన్ని తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీరు ఈ పండుగను ఇలాంటివి చేస్తూ జరుపుకుంటున్నారా? మనందరితో పంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. బాయ్. నమస్తే.